పీపీపీ విధానం మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు అని వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ గత పాలకులు కీచకుల వలె రోడ్డును పడి గొడవ చేస్తున్నారు. ఎందుకు? పీపీపీ విధానం అంటే మీకు తెలుసా? మీకు తెలియదు సరికదా. పీపీపీ విధానం మీద డిబేట్కి, డిస్కషన్కి కూడా రారు మీరు. మెడికల్ కాలేజీల్ని తీసుకున్న వాళ్ళని జైల్లో పెడతాం, విధానం గురించి మాట్లాడాలి కానీ తీసుకున్న వాళ్ళని జైల్లో పెడతామని అది మీరు నాయకులా? మీరు ఎలా నాయకులు అయ్యారో మీకు కాదు కదా, ప్రజలకు కానీ భగవంతుడికి కూడా తెలీదు. ఇదే పీపీపీ విధానం మీద దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మాట వినండి. In the relief and rehabilitation, the people who live in this area, who lose their precious lands, agricultural lands, which are the only source of their livelihood. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారండి? పీపీపీ విధానం విచ్ ఇస్ ద ఓన్లీ సోర్స్, అభివృద్ధి చేయటానికి పీపీపీ విధానం ఉత్తమమైనది. ఇది అసలు దేశవ్యాప్తంగా అమలు కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అన్ని రాష్ట్రాలు పీపీపీ విధానం ఇంప్లిమెంట్ చేయాలి. పీపీపీ విధానం అంటే సంపన్నులు సమాజంలో, సమాజాభివృద్ధిలో వాళ్ళు భాగం పంచుకోవటం. అందరూ సంపన్నులు కాలేరు కదా. 100కి 10 మంది సంపన్నులు ఉంటారు. వాళ్ళ డబ్బు తెచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టి సమాజంలో పేద ప్రజలకి మెరుగైన విద్య, మెరుగైన వైద్యం అందించడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, ఆశయం మేరకు జరుగుతున్నటువంటి ఒక బృహత్కర కార్యక్రమం. ఇది ఒక పవిత్ర కార్యక్రమం. పీపీపీ అంటే సంపన్నుల సమాజ సేవ, పెద్దలు పేద ప్రజలకు చేసే ప్రజాసేవ. ఇది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విద్యార్థులు గడప గడపకి, మనిషి మనిషికి తీసుకెళ్ళాలి. పేరుకి వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్ పేరు మీద పెట్టిన పార్టీ. ఆ మహనీయుడు పీపీపీని సమర్థిస్తుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకం. రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకూలం. రాజశేఖర రెడ్డి గారు ఒక లీడర్ అండి, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ అండి. వీళ్ళు లీడర్లే కాదు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు. పీపీపీ విధానం ఉత్తమమైనది, అత్యుత్తమమైనది, పవిత్రమైనది.